రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దామండి. మూడు రాజధానులకు సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. మేము చెప్పాం కదండి, మా విధానం మూడు రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది మూడు రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిసైడ్ చేసి మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో గారు ఆ రోజు మేము అలా అనుకున్నాం, ఈ రోజు ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. ఇంకా అనుకోలేదు, అది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇంకా అనుకోలేదు. మరి వాళ్ళ పార్టీ అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్ళి వారి ముందు ఆయన ఏమన్నా అనుకుంటే వీరు కూడా అదే అనుకొని చెప్పే అవకాశం ఉందా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. బొత్స గారు సీనియర్ నాయకులు, అలాగే శాసనమండలి ఎల్ఓపిగా ఉన్నారు. వారు అంటాం ఏంటంటే అప్పుడు మాకు 3 ఉంది, ఇప్పుడు 3 ఉందో లేదో ముగ్గురితో మాట్లాడి చెప్తాను అంటున్నారు. అంటే ఇప్పుడు క్షవరం అయ్యాక వివరం వచ్చిందా వైసీపీ పార్టీకి అన్నది చెప్పాలి. లేకపోతే ప్రస్తుతానికి ఈ పాత్ర, ప్రస్తుతానికి ఈ వ్యాఖ్య, ఆ తర్వాత మాకు అవకాశం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నది వారి వ్యవహారమా అన్నది కూడా వైసీపీ పార్టీ స్పష్టం చేయాలి. 2019 ముందు వాసుదేవన్ గారు ఈ రకంగానే మీరు వస్తే, వైసీపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మీరు రాజధాని మార్చేస్తారు కదా అని చెప్పి అడిగితే, ఎవరు చెప్పారు? మా నాయకుడికి ఇక్కడ ఇల్లు ఉంది, చంద్రబాబు నాయుడికి ఇల్లు ఎక్కడ ఉంది, మేము కట్టుకున్నాం, చంటిగారి లోకల్ ఎక్కడ, మేము అసలు చంద్రబాబు నాయుడు గారికి రాజధాని ఎలా కట్టాలో తెలియదు, టైం వేస్ట్ చేశారు, ఆయన పాత్ర రాజకీయాలు మేమేంటో చూపిస్తాం కదా, మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. సరే, ఆ ప్రాంత ప్రజలు కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఈయనేదో పగలు తీసేస్తారు కదా అని చెప్పేసి ఫుల్ గా 151 సీట్లు గుదిరి చేశారు వాళ్ళకి. మరి ఏం చేశారంటే అధికారంలోకి వచ్చాక మొత్తం యూటర్న్ 3 రాజధానులని 3 ముక్కలు. రాష్ట్రానికి 3 రాజధానులు కావాలి, విశాఖ చేస్తాను, అమరావతి చేస్తాను, కర్నూలు చేస్తాను, అన్ని చేస్తాను, అమ్మో నేను 5 ఏళ్ళలో నేనేంటో చూపిస్తాను, నా ఫలితం ఏంటో చూపిస్తాన్నారు. చూపిస్తారు కదా అనుకున్నాం. ఏం చూపించారంటే ఆ రిషికొండ ప్యాలెస్ ఆయన విలాసాలకి, విలాసవంతమైన భోగమైన జీవితానికి, నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి, నేను ఒక నీరో చక్రవర్తిని కాబట్టి, ఆ కొండ మీద సముద్రం మీద 500 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఒక బాత్ టబ్బు స్నానం చేయటానికి బాత్ టబ్బు 15 కోట్లు, ఒక డోరుకి 50-60 లక్షలు, అలాగే ఒక ఇంటీరియర్ ఫర్నిచర్ కి లేదా ఇంటీరియర్ డెకరేషన్ కి 30-40 కోట్లు, ఆటోమేటిక్ షవర్ కి 5-6 లక్షలు. ఆటోమేటిక్ షవర్ ఏం చేస్తారు మరి బాత్రూమ్? నాకు అర్థం కదా. ఇది ఆయన విలాసాలు భోగాలు చూసినటువంటి తంతు. దీనికి ప్రజలు చేత్కరించుకొని ఎడప్పగా వాయించి 11 నుంచి ప్రధాన ప్రతిపక్షం కూడా అక్కర్లేదు నీకు, ఇప్పటికన్నా నువ్వు మారు అని చెప్పేసి 11 ఇచ్చారు వాళ్ళకి. మాకు 164 ఇచ్చారు. మీరు ఇప్పుడు 164 తీసుకుని చక్కగా చెయ్యండి అని. ఈ రోజు క్షవరయ్య గౌరవం వచ్చినట్టు బొత్స గారు మంచి నాయకులే, సీనియర్ నాయకులు, ఆయన ఏం పెద్ద తప్పట్టేది లేదు. వారైతే ఆలోచన ఉంది, ఇది మన పద్ధతి మంచిది కాదు, ఇలా 3 ముక్కల ఆట అన్నది మంచి పద్ధతి కాదు అని సీనియర్ నాయకుడిగా, సీజన్ పొలిటీషియన్ గా ఆయనకైతే ఆలోచన ఉంది. కానీ ఈయన మాట వింటారా జగనన్న ఈయన మాట వింటారా అని చెప్పి నాకు కూడా డౌట్. ఒకవేళ ప్రస్తుతానికి ఏదో అనిపించి రేపు 20 ఏళ్ళకో ఎప్పుడో మళ్ళీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ యూటర్న్ తిరిగేసి నేను నా ప్యాలెస్ అక్కడే ఉంది, అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఆయన అధికారంలోకి వస్తారని? రవికిరణ్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీకు కాన్ఫిడెన్స్ ఉందా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని? నేను అదే అన్నాను సార్, 25 ఏళ్ళకి ఎప్పుడన్నా వస్తే ఒకవేళ అన్నాను అది. రైట్. ఒకసారి మనం ఈ పోసాని కృష్ణమురళి గారి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఒక ఆడియో లీక్ నడుస్తుంది, ఒకసారి అది విందామండి.